First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అలాగే సెబీ సర్టిఫైడ్ ఈక్విటీ మార్కెట్ అనలిస్ట్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. ముఖ్యంగా పై కాయిన్, ఈ కాయిన్ ఏదైతే ఉందో ఇది ఐపీఓకి రాబోతుందని, అలాగే ఇది ఒక కాయిన్ $100 పైగా ఉండవుతుందని చాలా రకాల విషయాలతో వస్తున్నాయి. ఇవి గాసిప్సా, ట్రూతా, ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. ఎపిసోడ్ పూర్తిగా చూడండి. నమస్కారం సార్. నమస్తే అండి. అనిల్ గారు, పై కాయిన్ అనేది చాలామందికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఐపీఓకి ఏదైనా వస్తుంది అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎక్కువ మంది. సెకండ్, బిట్ కాయిన్ అఫీషియల్గా లీగలైజ్డ్గా ఇండియాలో రాబోతుంది అనేది మరొక కొత్త రకమైన న్యూస్. ఒక 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్గా ఇది కనిపిస్తూ ఉంది. ఈ పై కాయిన్ అనేది ఐపీఓకి రాబోతుందా? ఒక కాయిన్ విలువ ఎంత ఉంటుంది? దీన్ని మైన్ చేసే విధానం ఏంటి? ఇది అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఇండియాలో దీన్ని లీగలైజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? కాస్త వీటిని సాల్వ్ చేస్తారు. తప్పకుండా. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, పై కాయిన్కి బిట్ కాయిన్కి తేడా ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. వితౌట్ దట్ ఫస్ట్ థింగ్, పై కాయిన్ వచ్చేసి 2019లో స్టార్ట్ అయింది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కొద్దిమంది స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ పై కాయిన్కి బిట్ కాయిన్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, పై కాయిన్ వచ్చేసి చిన్న, వితౌట్ ఎనర్జీ, ఎక్కువ అఫీషియల్ అంటే ఎనర్జీ కానీ పెద్ద హై ఎండ్ హార్డ్వేర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్స్ అవసరం లేకుండా సింపుల్గా మొబైల్ యాప్ ద్వారా, జస్ట్ మన మొబైల్ ద్వారా కూడా మనం మింట్ చేయొచ్చు అనమాట. వేరాజ్ బిట్ కాయిన్కి ఏంటంటే, మింట్ చేయాలంటే హై ఎండ్ హార్డ్వేర్ కావాలి, దాంతోపాటు చాలా ఎనర్జీ కావాలి, పవర్ కావాలి, హ్యూజ్ పవర్ కావాలి. సో మింటింగ్ అనేది, బిట్ కాయిన్ మింటింగ్ అందరూ చేయగలిగేది కాదు. చేసినా చాలా క్యాపిటల్ పెట్టాలన్నమాట. లక్షలు పెడితే తప్ప ఒక చిన్న బిట్ కాయిన్ రిగ్ తయారవ్వదు. వేరాజ్ ఏంటి, పై కాయిన్ వెరీ సింపుల్. నువ్వు ఇన్స్టాల్ చేసుకోవడమే. ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి ట్యాప్ చేస్తే చాలు, ఆ రోజు మింట్ అయిన కాయిన్స్ మన అకౌంట్లోకి వస్తూ ఉంటాయి. సో ఏమైందంటే 2019 నుంచి చాలామంది అర్లీ అడాప్టర్స్ అంటే మొదట్లో దీన్ని వాడుతున్న వాళ్ళు మింట్ చేస్తూ పోయారు. చాలా కాయిన్స్ వచ్చాయి. బట్ ఇంతవరకు జరిగింది ఏంటంటే, చాలామంది హోర్డింగ్ అంటే దగ్గర పెట్టుకొని ఉన్నారు. ఏది కాయిన్స్, మింట్ అయిన పై కాయిన్స్ అన్నింటినీ అందరి దగ్గర అకౌంట్లో, వ్యాలెట్లో ఉన్నాయి. కానీ వాటిని ఇంకా యూజ్ చేయడం అనేది అంత ఈజీగా మార్కెట్లో లేదనమాట. సో అదే మేజర్, మోర్ దాన్ ఐసీఓ. మనం ఐపీఓ కన్నా ఐసీఓ అంటాము, ఇనిషియల్ కాయిన్ ఆఫరింగ్. స్టాక్స్కి ఏమో ఐపీఓ అన్నట్టు దీనికి ఐసీఓ. ఈ ఐసీఓ కూడా అంటే ఈ కేసులో ఆల్రెడీ అయిపోయిన మేజర్ ఇష్యూ ఏమొస్తుందంటే, ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్చేంజ్ ఏంటంటే బైనాన్స్ అంటాము. ఇది చిన్న ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతోంది. ఇవాళ చూసుకుంటే ఒక పై కాయిన్ $1.7 నుంచి $1.8 అంటే $100 అవుతుందని ఒక వార్త, స్పెక్యులేషన్. అది అవుతుందా లేదా తెలీదు. బట్ ఏంటంటే వార్తలు ఏమొస్తున్నాయంటే, ఇంతవరకు ఏంటంటే బైనాన్స్ లాంటి పెద్ద ఎక్స్చేంజ్లో ఇది ట్రేడ్ అవ్వట్లేదు. ఓకే, అది అవ్వచ్చు అని ఏమైందంటే, మొన్న మా ఫిబ్రవరిలో ఐ థింక్ 24th 25th ఆ టైంలో ఏమైందంటే, బైనాన్స్ ఒక సర్వే చేసిందనమాట పై యూజర్స్ అందరిలో. అంటే పై కాయిన్ని కూడా మా దాంట్లో లిస్ట్ చేయాలా అనేది పై వాడుతున్న కమ్యూనిటీకి అడిగిందనమాట. అడిగితే 86-87% మంది ఎస్, బైనాన్స్లో కూడా మా కాయిన్ రావాలి. అక్కడ వచ్చింది అంటే, జనరల్గా ఏంటంటే ఇట్లాంటి పెద్ద ఎక్స్చేంజ్లో వస్తే లెజిటిమసీ అంటే కొంచెం, అంటే లీగల్లీ కరెక్టా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. బట్ ఫస్ట్ ఇంత పెద్ద ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ఇథీరియం, బిట్ కాయిన్, వేరే ఏవైతున్నాయో కాయిన్స్ అన్నీ ట్రేడ్ అవుతున్న చోట పైకాన్ కూడా ట్రేడ్ అయిందనుకోండి, అప్పుడు ఏంటంటే వీటికి కూడా ఈజీగా ఏమంటారు, లీగాలిటీ కాకపోయినా లెజిటిమసీ అనేది వస్తుంది అనమాట. దానికోసం ఫస్ట్ థింగ్ ఆ స్పెక్యులేషన్ ఒకటి. అందుకోసమే $100 కూడా అవ్వచ్చు, ఈవెన్ $300 అవ్వచ్చు వితిన్ ఒక నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అనే స్పెక్యులేషన్ ఒకవైపు నడుస్తూ ఉంది. బట్ మేజర్ ఇష్యూ ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్, బైనాన్స్ లిస్టింగ్ అవుతుందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే వెన్ కంపేర్ టు బిట్ కాయిన్ వచ్చేసి ప్రాపర్ డీసెంట్రలైజ్డ్. వెరాజ్ ఈ పై కాయిన్ వచ్చేసి దెర్ ఇస్ స్టిల్ ఒక సెంట్రలైజ్డ్గా కాయిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అంటే ఒక రకంగా ఏంటంటే, ఇది మనము ఈ కొన్ని స్కామ్లు అంటాం. సో దెర్ ఈజ్ ఏమంటారు, చాలా భయాలు కూడా ఉన్నాయంటే ఇట్ కెన్ బి ఏ స్కామ్. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది ఎన్ని కాయిన్స్ రిలీజ్ చేయాలి, ఎంత
సప్లై అండ్ డిమాండ్ అనేది క్రియేట్ చేయడం అనేది కొద్ది మంది చేతిలో ఉందన్నమాట. వెరాజ్ బిట్ కాయిన్ కేసులో కానీ ఇథీరియం కేసులో కానీ దే ఆర్ ప్రాపర్గా డీసెంట్రలైజ్డ్ యాసెట్స్. సో అదొక మేజర్ వరీ అనమాట. కానీ అంటే సపోర్ట్ కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సింపుల్, ఎవరైనా మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మింట్ చేయొచ్చు. కాబట్టి నియర్లీ 6-7 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు ఇది ప్రపంచం మొత్తంలో. 6 to 7 crores వెరీ బిగ్ నెంబర్, 60 నుంచి 70 మిలియన్ యూజర్స్ ఉన్నారు. సో ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇది అవ్వచ్చు. దెన్ అవ్వడం అనేది ఒక ఎత్తు, బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే పై కాయిన్కి ప్రైస్ పెరగాలి, ఇట్లా ఇప్పుడు ఉన్న కాయిన్స్ వాల్యూ పెరగాలంటే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, అది ఇప్పటివరకు యూజ్ కేసెస్ లేవన్నమాట. అంటే ఇప్పుడు మన బిట్ కాయిన్తో కొన్ని కొనడానికి ఉంది, కొన్ని అమ్మడానికి ఉంది. సో లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉన్నాయి. వేరాజ్ ఇక్కడ పై కాయిన్తో ఏవైనా కొనాలన్నా ఏదైనా మార్కెట్ ప్లేస్లో చేయాలన్నా ఇంకా యాక్సెప్టెన్స్ లేదు. సో అది ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనం అన్నట్టు 100 కానీ 200 కానీ 300 కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఏంటంటే స్టిల్ ఈ సెంట్రలైజ్డ్ ఎవరో ఒకరు మేనేజ్ చేయడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారమే. సో ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు, ఎంటర్ అయిన వాళ్ళు ఓకే కంటిన్యూ అవ్వచ్చు. బట్ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదేదో 100, 200, 300 అవుతుంది, వాళ్ళు ఓన్లీ $1.7 ఉంది అంటే దగ్గర దగ్గర 200 రూపాయలు కూడా లేదు, $150 దగ్గర ఉందన్నమాట దగ్గర. సో ఇంతే ఉంది కదా, నేను ఒక 5 లక్షలు పెడతా, 10 లక్షలు పెడతా అనేది మాత్రం తప్పు. దానికన్నా మ్యాక్సిమం మీ దగ్గర ఉన్న డబ్బుల్లో మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీది ఒక 10 లక్షలు అనుకోండి, 5% కన్నా ఎక్కువ దేంట్లో చేయొద్దు. ఎందుకంటే ఇట్స్ ఎ హైలీ రిస్క్, వెరీ హై రిస్క్. ఏమవుతుందో తెలియదు. బైనాన్స్ వద్దంది అనుకోండి, ఈ మళ్ళీ 1.7 నుంచి $0.3 అవుతుందా, $0.5 అవుతుందా కూడా తెలియదు. సో హై రిస్క్ హై రిటర్న్స్ ఉన్న స్కోప్ ఉన్న కాయిన్ అన్నమాట ఇది. ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. ఇఫ్స్ ఏంటి, అసలు యూజ్ కేసెస్ 1-2 కేసుల్లో తప్ప ఇంకా దాన్ని వాడకానికి లేదనమాట. మీరు చూస్తే వేరే లాట్ ఆఫ్ వ్యాలెట్స్లో ఇథీరియం వాడుకోవచ్చు, కొనొచ్చు. కొన్ని కేసెస్లో బిట్ కాయిన్తో కార్లు కొనవచ్చు. క్వైట్ అ ఫ్యూ ప్లేసెస్లో దాన్ని వ్యాలెట్ లాగా వాడుతూ ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్ బిట్ కాయిన్ చూసాం ఆల్రెడీ ఈ సంవత్సరం. ఈ సిచ్యువేషన్ పై కాయిన్కి లేదు, పై కాయిన్కి ఇంకా రాలేదు. సో రావచ్చు, వస్తే మాత్రం మీరు అన్నట్టు 100 కాదు 200, 300 వరకు కూడా వెళ్ళొచ్చు. అంతవరకు మాత్రం ఇది రిస్క్తో కూడుకున్న వ్యవహారం. మన కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మొత్తం మాత్రం అస్సలు పెట్టద్దు. జస్ట్ మ్యాక్సిమం ఎక్కువలో ఎక్కువ మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తా అనుకున్న 100 రూపాయల్లో ఒక 5 రూపాయల కన్నా ఎక్కువ పెట్టకూడదు. దట్ ఈస్ ద మ్యాక్సిమం, అంతే తప్ప. ఎందుకంటే 5 రూపాయలు పోతే మిగిలిన 95 రూపాయలు కాపాడతాయి. కానీ మొత్తం మనం సంపాదించింది తీసుకొచ్చి లేకపోతే అప్పు తీసుకొచ్చి మాత్రం జస్ట్ బికాజ్ ఇది పెరిగే అవకాశం ఉంది అని అన్నంత మాత్రాన పెట్టడం సరికాదు. ఇట్స్ చాలా స్పెక్యులేటివ్. ఎందుకంటే ఇట్ కుడ్ బి MLM లాగా కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఒక సెంట్రలైజ్డ్ సర్వర్. వేరాజ్ బిట్ కాయిన్ కానీ ఈ కేసులో లేదు. సో ఎస్పెషల్లీ ఈ పై కాయిన్ ఎప్పుడు పాపులర్ అయిందంటే కోవిడ్ టైంలో, ఈ 19 తర్వాత 2021లో అందరూ ఇంట్లో ఉన్నారు. అప్పుడు అందరూ ఫోన్లో యాడ్ చేసుకొని ప్రతిరోజు ట్యాప్ చేయడం, శ్రద్ధగా రోజుకు మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ చేసి కాయిన్స్ పొందడం అనేది చేశారు. సో వాళ్ళ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ హోల్డ్ చేసి అంటే అంత వాళ్ళందరూ ఒక దగ్గర పెట్టుకొని రెడీగా ఉన్నారు ఎప్పుడైతే ఇవి జరుగుతాయి అనేది. సో దట్ ఈస్ అనదర్ డేంజర్. ఒకేసారి నిజంగానే బైనాన్స్లో ఎక్స్చేంజ్ ఆప్షన్ కానీ కొంచెం యూస్ కేసెస్ వస్తే సడన్గా ఎంతమంది అమ్ముతారో అనేది తెలియదు. దానివల్ల ప్రైస్ పడిపోవచ్చు కూడా, అంటే ప్రైస్ పెరగడం తర్వాత. సో చాలా రిస్క్తో కూడుకున్న కాయిన్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే స్టిల్ బట్ ఏమంటారు, ఇది ఒక 3rd, 4th బిగ్గెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్నది. ఇది మేజర్ వీటిలో చూసుకుంటే కాయిన్స్లో, మనం క్రిప్టోలో ఇది వన్ ఆఫ్ ద టాప్ 10లో ఉన్న కాయినే అనమాట. కానీ చాలా రిస్క్తో కూడుకున్నది కాబట్టి అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టద్దు. జస్ట్ లిమిటెడ్ కొంచెం అమౌంట్ కావాలంటే ఇన్వెస్ట్ చేయండి. వర్క్ అయిందంటే సో ఇట్ మైట్ గివ్ గుడ్ రిటర్న్స్ టు ద పోర్ట్ఫోలియో. బట్ పోర్ట్ఫోలియో మొత్తం పై కాయిన్స్తో నింపొద్దు. ఇట్స్ హైలీ. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇది లీగలా కాదా ఇండియాలో అని. సో ఇప్పటివరకైతే గవర్నమెంట్ ఏంటి ఆల్రెడీ చూసాం, ఈవెన్ నువ్వు క్రిప్టో నుంచి సంపాదించిన డబ్బులకు కూడా 30% ట్యాక్స్ స్ట్రేట్ ఫార్వర్డ్ వేసేశారు. సో అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ నువ్వు దానిలో ఇన్వెస్ట్ చేయడం అనేది లీగలే. సేమ్ విత్ పై కాయిన్ ఆల్సో ఎక్కడైనా. సో ఇష్యూ ఏం లేదు. బట్ దాన్ని వాడతారా లేదా, అంటే ఎక్స్చేంజ్ డబ్బుల బదులు దాన్ని వాడుకోవచ్చా లేదా అనేది మాత్రం చాలా, అంటే ఇంకా ఆ స్టేజ్కి మెచ్యూరిటీ స్టేజ్కి రాలేదు. ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. సో అందుకే తొందరపడద్దు.
జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. కొంచెమే ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి తొందర లేకపోతే మాత్రం కొంచెం ఆగితే హోప్ఫుల్లీ ఈ సంవత్సరం నిజంగానే ఇంకా బైనాన్స్ అంటే దట్స్ ఓన్లీ ఫస్ట్ స్టెప్. బైనాన్స్ అనేది పెద్ద స్టెప్, మేజర్ స్టెప్. ఆ ఎక్స్చేంజ్లో కానీ ఇది ఎంటర్ పడిందండి. ఆల్రెడీ కొన్ని చిన్న ఎక్స్చేంజ్ల్లో ఉంది, బట్ వాల్యూమ్స్ ఎక్కువ లేవన్నమాట, ట్రేడింగ్ వాల్యూమ్స్. సో హోప్ఫుల్లీ ఒకసారి వచ్చిందంటే మాత్రం కన్సిడరింగ్ ఎస్పెషల్లీ ఇండియాలో చాలామంది దగ్గర ఉంది. సో ఈ 60 to 70 మిలియన్లో ఐఎమ్ షూర్ ఒక సగం పాపులేషన్, సగం ఆఫ్ దెమ్ ఇండియా నుంచే ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే కానీ మాత్రం మన వాళ్ళకి అంటే వొలటిలిటీ ఎక్కువ ఉండొచ్చు, బట్ లాభాలు కూడా రావచ్చు. సో అది ఇందులో డబ్బులు పెట్టుకునే ఆప్షన్ ఉన్నా కూడా ఇప్పుడైతే ఆ జోలికి వెళ్ళొద్దు అంటున్నారు, ముఖ్యంగా బినాన్స్లో కన్ఫర్మ్ అయ్యే వరకు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ కాయిన్ అనేది వాలటిలిటీకి హెవీగా రెస్పాండ్ అవుతుంది. అండ్ మరోవర్ మేము అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అబౌట్ పై కాయిన్ ఎలా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, కోవిడ్లో ఎలా ఇంప్లిమెంట్ అయింది అనే దగ్గర నుంచి, అండ్ ఇన్ ఫ్యూచర్ దీని పాసిబిలిటీ ఎలా ఉంది అనే వరకు. బట్ హోప్ఫుల్లీ చూద్దాము ఏం జరుగుతుంది అనేది. అండ్ పై కాయిన్కి సంబంధించి మీకే డౌట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానిపై అనిల్ కుమార్ బొత్సు గారితో సపరేట్ వీడియోస్ అయితే చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అలాగే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.